అయితే నేను పడిపోయా. ఈ దెబ్బ భలే తగిలిందండి నాకు. అది ఎక్కడ తగిలిందో తగిలేసింది నాకు. ఇక అప్పుడు మా మేడం, అంటే మేడం అని మనం ఈ తెలుగు వాళ్ళమి అక్కడ అంటాం. వాళ్ళని మనం మేడం అని పిలవకూడదు. వాళ్ళు చాలా మనతో పాటు కలిసిపోవాలి అంతే వాళ్ళు. మరియా లూజ్. సరే మరియా లూజ్ వచ్చింది. నేను పడింది నాతో ఉన్న అమ్మాయి చెప్పింది. నేను చెప్పలా. అయితే ఆమె ఏం చేస్తుందంటే గబగబా పైకెళ్ళింది. తను ఉండేది పైన. వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ పైన ఉంటారు. పిలిచారు. ప్రశాంతి ప్లీజ్ కమ్ అని అన్నారు. వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత నాకొక ఒక ఇంత పెద్ద బాటిల్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అది హెయిర్ సాఫ్ట్‌నెస్ కోసమని ఒక క్రీమ్ లాంటిది ఇచ్చారు. మనకు అలాంటి పడవు కదా! నాకు హెడేక్ వస్తది. అయినా అది చాలా బాగుంది. స్మూత్‌గా వస్తది హెయిర్. సరే తర్వాత నేను కిందకొచ్చా. గబగబా వచ్చి నాకు హెయిర్‌కి ఆయిల్ పెట్టి నాకు ఆమె ముడిలాగా తను వేసి హౌ హౌ ఆర్ యూ అని అడిగింది. యా ఐఎమ్ గుడ్ అన్నా. ఎనీ పెయిన్ అంది. నో ఇట్స్ ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పెయిన్ మీన్స్ యూ సే టు మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని అంది. ఓకే మరి లూస్ అన్న అనిన తర్వాత నేను పడుకున్నానండి. నా కోసం ఫుడ్ కూడా ఆమె చేసి ప్రశాంతి ప్లీజ్ కమ్ అని చెప్పేసి నన్ను పిలిచి ఆమె ఫుడ్ నాకు సిద్ధపరిచి పక్కన పెట్టింది. నేను వచ్చి తినాలని. ఎప్పుడైనా నువ్వు రా, ఈ ఫుడ్ డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది, నువ్వు వచ్చి తిను అని. ఓకే అన్న. అంటే నేను ఎందుకు చెప్తానంటే వాళ్ళు మన యేసయ్య ఏం చేశారండి, ఆయన తగ్గించుకొని కాళ్ళు కడిగారు కదా, వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. అందుకే ప్రవీణ్ పగడాల గారు అంత తగ్గింపు అనేది డీటీఎస్లో అలా ఉంటాయి కొన్ని. ఆడవాళ్ళని చాలా ప్రేమిస్తారు, వాళ్ళు చాలా గౌరవిస్తారు. హస్బెండ్ తింటారు కదా, హస్బెండ్ అండ్ వైఫ్ తింటారా, అయితే ఆయన తిన్న తర్వాత ఆమె ఇంకా తింటూ ఉంటా కూర్చొని ఉంటాడు అతను. కూర్చున్న తర్వాత ఆమె తినేసిన తర్వాత ఆమె ప్లేట్ అతను తీసుకుంటాడు. తీసుకొని తను సైలెంట్గా తీసుకెళ్ళి బేషన్ దగ్గర కడిగేసేవాడు. నేను స్టన్ అయిపోయేదాన్ని. నేను అడిగా వై ఆర్ టేకింగ్ హర్ ప్లేట్ అని అంటే షీఈస్ మై వైఫ్ అన్నాడు. అంటే ఎస్ అని నేనన్నా ఇన్ ఇండియన్స్ వీ వోంట్ డూ లైక్ దిస్, వీ విల్ టుక్ హస్బెండ్ ప్లేట్ అండ్ వీ విల్ వాష్ ద ప్లేట్స్ అని అంటే బట్ ఫర్ మీ షీఈస్ ఎ క్వీన్ అన్నాడు. అంటే భారీ క్వీన్ అంట ఆయనకి మాత్రం. అంటే అక్కడ అందులో అట్లా వాళ్ళు గౌరవిస్తారు. వాళ్ళకి ఇవ్వాల్సిన కొన్ని ఆతిథ్యాలు అవి కూడా ఇచ్చి కొన్ని వాళ్ళకి బాధ్యతలు కూడా భార్యలకి అప్పచెప్పేస్తారు వాళ్ళు. వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళకి అప్పచెప్తారు, వాళ్ళు అన్నీ చేసుకుంటారు. వీళ్ళు దానికి సంబంధించినవన్నీ చూసుకొని ఓకే 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 యూ కెన్ డూ దిస్. ఏమో చేయగలిగింది ఏదో చెప్తారు, అతను చేయగలిగింది ఏదో అతను చూసుకుంటాడు. అట్లా వాళ్ళు ఉంటారు. మన ఇండియాలో ఏంది, భార్య ఎంతసేపటికి వంటింటి కుందేలు అన్నట్లే పనే చేస్తూ ఉండాలి. హస్బెండ్స్ ఏమో అంటే అట్లా ఉండేది. ఇప్పుడు అందరూ షేర్ చేసుకుంటున్నారు వర్క్ అట్లా. సో అంత వాళ్ళు ప్రేమగా ఉండేవాళ్ళు. పరిచర్య అనేది మనం అట్లా నేర్చుకున్నాం. ఎక్కడైనా ఏ పరిచర్యనా క్రీస్తు బిడ్డలో ఒక్కొక్కరు ఒక్కొక్క నడిపింపు. మన హోసన్నాలో మనం పరిచర్య ఎక్కువ చేస్తుంటాము. ఆ తర్వాత వాళ్ళకి దేవుడు ఒక ఆశీర్వాదం అనేది ఇస్తూ వస్తున్నాడు పరిచర్యలో. ఓకే, దేవుడు ఆ విధంగా నన్ను ధైర్యపరిచారండి. పిల్లల కంటమే కాదు బ్లెస్సింగ్, పిల్లల్ని పెంచటమే కాదు బ్లెస్సింగ్, అదొక బాధ్యత. ఒక దేవుడు కుటుంబాలు ఇచ్చిన వాళ్ళకి ఒక బాధ్యత దేవుడు ఇచ్చాడు. మీ లైఫ్ మీరు చూసుకోండి. అయితే మీరు దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారంగా నడిచిన ఎడల, ఆజ్ఞలను అనుసరించిన ఎడల, ఆయన మార్గంలో నడిచిన ఎడల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ దేశంలోంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. అయితే నేను చాలా ధైర్యపరచబడ్డాను. నిజమే యేసయ్య, నా కుటుంబాన్ని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. నాకున్న ఇద్దరు చెల్లెలు, వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని పరంగా పెట్టారు. కొంతమంది ఒక్కొక్క ఇదేంటంటే ఈ డినామినేషన్లో ఆ డినామినేషన్స్లో ఏముంటాయంటే ఇలా మా దాంట్లో మా వస్త్రధారణ ఉండాలి, మా ఇది ఉండాలి, అలాంటి వాళ్ళే పరలోక రాజ్యానికి, వాళ్ళే పరలోక రాజ్యంలో సేవకులు, వాళ్ళే దేవుని పని. అదేం లేదండి. దేవుని పని చెయ్యాలి అనుకుంటే, దేవుని పిలుపు ఉంటే, దేవుని దర్శనం ఉంటే, దేవుని ఏర్పాట్లో ఉంటే దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటారు.
పలానా పలానా అని లేదు, ఎవరైనా దేవుని పని చేయొచ్చు. అయితే మనకేంటంటే ఒక డినామినేషన్స్ ఉండటం వల్ల మనకు ఒక కంచె ఉన్నట్లు ఉంటుంది. అదే డినామినేషన్స్ లేకపోతే మనం బయట ఉండి పరిచయం చేయొచ్చు. ఎంతమంది చేయట్లు, ఎంతమంది డెవలప్ అవ్వట్లా, వాళ్ళ కింద ఎంతోమంది డెవలప్ అవ్వలేదా, ఎంతోమంది వాళ్ళ దగ్గర ఉండి పరిచయం చేయట్లేదా. దేవరాజ్ అంకుల్ ఆయన పిల్లల్ని గురించి అప్పట్లో చిన్న పిల్లలు వాళ్ళు కొంచెం ఆటకాయితనంగా ఉంటుంది. ఇప్పుడు పరిచయం చూడండి వాళ్ళది. మా అక్క ఫోన్ చేసి ఒకరోజు ఎవరా ఈ అబ్బాయి చాలా చక్కగా ఉన్నాడు, ఎంత బాగా వాక్యం చెప్తున్నారని నాకు పంపించారు. ఎవరని చూస్తే జబరాజ్ బ్రదర్. ఆ అబ్బాయి వాక్యం నేను కూడా విన్నాను, చాలాసార్లు విని బలపరచబడ్డాను. నేను ఒకసారి నేను ఏడుస్తా బాగా బలహీనంగా ఉన్నప్పుడు ఆ మాటలు, అబ్బాయి చెప్పిన మాటలు విని ఎంత వైరాగ్యంగా చెప్తున్నాడు అసలు. వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, ప్రతిష్టత, వాళ్ళ త్యాగం ఎటుపోద్దండి. సరే చిన్నపిల్లంటే ఆటకాయితనంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా, బలమైన సాధనాలుగా వాడబడుతున్నారు. ఇక్కడ కాకపోతే దేవుడు బయట వాడుకుంటారు. అవకాశం ఇస్తే ఉంటాం, లేకపోతే లేదు. నేనైతే ఇంక అదే డిసైడ్ అయిపోయా, ప్రభా నీ చిత్తమైతే ఉంచు, లేదా బయట అయినప్పుడు మేము బలమైన సేవ చేయాలి, అనేకులకు మేము ప్రయోజనకరంగా మేము ఉండాలి. నా ఇద్దరు సిస్టర్స్ నేను ఫస్ట్ వాళ్ళని చూసి, అందుకేనండి ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, జస్ట్ ఈ బాటిల్ ఉంది, ఇది ఎక్కడో పక్కన పడేసి ఉంచాను. దీన్ని మూత తీస్తే స్మెల్ వచ్చింది. నేనేం చేసా, దీన్ని వాష్ చేసుకొని నీళ్ళు పోసుకున్నా. ఓకే, ఇప్పుడు తాగుతున్నా నేను. మూత పెట్టా, ఉపయోగపడింది. మనం ఇది ఈ పక్కన పడేసాం, ఇది తుప్పు పట్టేస్తుంది, ఇంకా భయంకరమైన డస్ట్ చేస్తుంది. అలాగే వాడుకోవాలండి. దేవుడు వాళ్ళని నిలబెట్టినప్పుడు, నేను వాళ్ళ టాలెంట్స్ని చూసినప్పుడు కూడా నేను చాలా సంతోషించాను. నేనేమో అనుకున్నాను, కానీ ఆ పిల్లల యొక్క వాళ్ళ యొక్క ఇది కానీ నాకు చాలా సంతోషం కలిగింది. వాళ్ళ వాక్యాలే కానీ నాకు మన విశ్వాసుల మందిరం ఎంత బాగా చెప్పారమ్మా బిడ్డలు, ఎంత చక్కగా చెప్పారు. వాళ్ళు పౌరుషంతో నిండిన వాళ్ళే చెప్పారు ఆత్మీయంగా అని. చాలా సంతోషం. ఉన్నారు. నేను చెప్తా, 60 years అప్పుడు మైకులు ఇవ్వకండి, ఇచ్చేదేదో మంచి యవనంలో ఇవ్వండి. వైరాగ్యంతో వాక్యాలు చెప్తారు, ఎంతోమంది రక్షించబడతారండి. స్టెఫన్ వలె హతసాక్షులైనా పర్వాలా. బైబిల్లో మనం ప్రకటన గ్రంథంలో చూస్తే ఆ బలిపీఠం దగ్గర హతసాక్షులు, నాదా ఎందాక తీర్పు తీర్చక ఉందుము అని అంటుంటే, లెక్క పూర్తి కాలేదు, ఆగండి. అంటే హతసాక్షుల లెక్క కూడా పూర్తి అవ్వాలి. నిన్న మర్చిపోయిన పెహల్గాం, అక్కడ మనం చూస్తే ఎంతమంది 6 days మ్యారేజ్ అయింది. చాలా అసలు ఆ అమ్మాయి అది ఆ వీడియో చూసిన, ఆ అమ్మాయి ఏడుపు చూసిన ఎవరు తట్టుకోగలుగుతారు చెప్పండి. మ్యారేజ్ అయ్యి 6 days, భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. నేను ఇలా పడుకుందాము సైలెంట్గా కళ్ళు మూసుకున్నట్టు ఆమె పడుకొనే ఉంది, ఆయన పడుకునే. తీరా చూస్తే ఆమె బాడీ మొత్తం ఎర్రగా బ్లడ్ వెట్ అయిపోతుంది. ఏంటంటే భర్తను చంపేశారు. ఎంత దారుణం అసలు. ఇంకోటి చూస్తే ఇంకో వీడియో, ఒక సునీల్ నతానియల్ అనే తమిళ్ సేవకుడంట, ఆయన కూడా అక్కడ ఉన్నారంట. అయితే నువ్వు పలానా మాట చెప్పు, వాళ్ళ బుక్ ఇచ్చి చదవమన్నారంట. నో, ఐఎమ్ ఏ క్రిస్టియన్ అన్నారంట. ఐఎమ్ ఏ క్రిస్టియన్ అంటే యూ రీడ్ దిస్ అన్నారంట. ఐ కాంట్ రీడ్ అన్నట్ట, బట్ ఐ ఫాలో ఓన్లీ జీసస్ అన్నారంట. నో, యూ షుడ్ రీడ్ దిస్, దెన్ ఓన్లీ వీ విల్ లీవ్ యూ అని అంటే, నో, చాలా చిత్రహింసలు పెట్టారంట. ఆ తర్వాత అతన్ని కఠినంగానే కాల్చేశారు, హతసాక్షి అయిపోయాడు. ఒక ఆయన అది పెట్టి, దేవునికి స్తోత్రం, దేవుని కొరకు హతసాక్షి అయ్యారు అని అన్నారు. అదేండి మన విశ్వాసం అంటే. హతసాక్షులైనా మనం పర్వాలేదు, దేవుని కోసం మనం నిలబడి పోరాటం చేయొచ్చు. ప్రభువులో మనం నిలబడతాం, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అనేక శ్రమలు, అవమానాలు, బలహీనతలు ఇవన్నీ వస్తుంటాయి.
దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు. ఒక్కొక్క చిన్న పాట నాకు చాలా నచ్చింది. ఆ పాట, ఈ మాట నేను పాడతాను, వినండి. సుకుమారుడా, సారీ జగముల నీలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, జగముల నీలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును, నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా, గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీకర్పించి నీ రుణము తీర్చనా. సారీ, రాగం తప్పింది. ఈ పాటలో ఒక మాట ఎందుకు నేను పాడానంటే, సుకుమారుడా నీ చరితం నేను వివరింతును, నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను. నిన్ను గురించి ప్రకటించడమే నేనెంత ధన్యుడినేసయ్యా. గనులకు లేదే, పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళే నిన్ను గురించి చెప్పలేకపోతున్నారు, పెద్ద పెద్ద స్థితిలో ఉన్న వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అభాగ్యుల్ని, గనులకు లేదే ఈ శుభతరుణం, నాకిచ్చవి ఈ భాగ్యము నీ మాటలు చెప్పడం. జీవితమంతా నీకు అర్పించి ఏ రుణము నీకు తీర్చగలనయ్యా. ఎంత చక్కటి మాట అండి. దేవుడు మనకిచ్చిన అవకాశం, గనులు చెప్పలేకపోతున్నారు దేవుడి మాటలు. చెప్తే ఎక్కడ యేసయ్యే బిడ్డలవి అని చెప్పడానికి కూడా రాజకీయ నాయకులు క్రైస్తవులైండి కూడా న్యాయంగా మాట్లాడటానికి కూడా ముందుకు రావట్లేదు. యేసు మాటలు చెప్పడానికి కూడా వాళ్ళు రావట్లేదు. మేము ఇది చేస్తామని చెప్తున్నారే కానీ దేవుడి మాటలు వాళ్ళు చెప్పడానికి ఆ ఘనత లేదు, ఆ భాగ్యం లేదు. మనకైతే దేవుడు ఇచ్చాడు. జీవితమంతా నీకు అర్పించిన నీకే రుణము మేము తీర్చగలమయ్యా. మనం అర్హులమే అండి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మాటలు చెప్పడానికి. మనకు ఆ రైట్స్ ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనం ఆస్వాదించడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకొక మాట, నాకు నిన్న మా సిస్టర్ ఈ పాట పాడుతున్నప్పుడు, అక్షయుడా నా యేసయ్య, నా ప్రియ యేసయ్య దాంట్లో, నీ బలిపీఠం మందు పక్షులకు వాసము దొరికనే, అవి అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించునే, నేనేమందును ఆకర్షింతును. అసలు ఆ పదాలు చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చింది. ఒకరోజు నేను పాడతాను ఇవన్నీ. ఆ తర్వాత ఆశ్రయుడా అనే మాటలో లాస్ట్ చూస్తే, నీ చిత్తముకై అరుణోదయమున అర్పించదును నా స్తుతి అర్పణ, పరిశుద్ధుల్లో నీ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం నీ పొందుటకు ప్రతి విషయంలో స్తుతి చెల్లించుచు పరిశుద్ధాత్మలో ప్రార్థించదును, పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుము. చూసారా ఎంత చక్కటి మాట. పరిశుద్ధుల్లో నీ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం నీ పొందుటకు. ఇప్పుడు దేవుని రాకడికి వెళ్ళాను అనుకోండి, సపోజ్ దేవుడు నన్ను పిలుచుకున్నాడు అనుకో, నేను వెళ్ళాను అనుకోండి, మాట వచ్చి చెప్తున్నా, నన్ను పిలవడు అప్పుడే దేవుడు, నేను ఉంటా, దేవుడు నన్ను నిలబెడతాడు. దేవుని పని చేయాలి, ఇంకా సంపూర్ణంగా అవ్వలేదు. ఓకే, నన్ను దేవుడు పిలుస్తాడు, వెళ్ళాను అనుకోండి. కొన్ని డెనామినేషన్స్ అంటే కొంతమంది, ఎందుకు వచ్చింది ఏమో సేవకురాలా, ఈమె ఎవరు అసలు, వెళ్ళిపోయింది కదా అని అనుకుంటారు. కానీ యేసయ్య చిత్తంలో నేనున్నాను. అరే చీర కూడా మనకు లాంటిది కట్టింది, అబ్బా
ముడి కూడా మనలాగానే వేసిందే. ఆహా, వేషం వేసిందేమో, ఇక్కడికి వచ్చింది కాబట్టి వేషం వేసిందేమో అనుకోవచ్చు. ఎట్లా అవుతుంది పరిచర్య ఆమె చేసేది? వెళ్ళిపోయింది కదా. అంటే అందులో ఉంటేనేనా, ఇందులో ఉంటే కాదా, బయట ఉంటే దేవుని కోసం నిలబడటం కాదా? వెళ్ళిపోయింది కదా అని అనుకోవచ్చు. కానీ నా యేసయ్య చిత్తంలో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను నిలబెట్టాడు, నా కుటుంబాన్ని నిలబెట్టాడు. నా సిస్టర్స్ ఒకవేళ ఆ లెక్కలో వాళ్ళకి తెలియదేమో, కానీ దేవుని లెక్కలో వాళ్ళు ఉన్నారు, దేవుని చిత్తంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి నిలబడ్డారు. ఎంతమంది వచ్చి పారిపోయారు. నిలబడిన వాళ్ళు మేము ఉంటాం, నిలుస్తాం, స్థిరపరచబడతామని అన్న వాళ్ళు ఏమైపోయారు? సంస్థ డబ్బు ఇంత రూపాయి కూడా నాశనం చేయకుండా మేము నిలబడ్డాం. మాకు అవసరం లేదు, దేవుని చిత్తమైతే ఉంచుతాడు, లేదా మేము వెళ్తాం. ప్రభు చిత్తానికి మేము అప్పచెప్పుకున్నాం. నాకు అనిపించింది దేవుని కోసం నిలబడదాం. చంపేస్తారా, చంపేయండి, దేవుని కోసం అలా హతసాక్షులుగానే ఉంటాం. బ్రతికి ఉన్నామా, దేవుని గురించి ప్రచురం చేస్తాం, పరిశుద్ధంగా జీవిస్తాం. ఒకవేళ యవనస్తులు కాబట్టి కొన్ని పర్యాయంలో ఏదో బలహీనతలు ఏవో ఉండొచ్చు, కానీ ప్రభు క్షమించాడండి. ప్రభు క్షమిస్తున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరిని ఆశీర్వాదం అంటే ఏంటో కాదు తెలుసా? ఆశీర్వాదం అంటే దేవుని కోసం నిలబడ్డమే ఆశీర్వాదం, ప్రభువులో ఉండటమే ఆశీర్వాదం, ప్రచురించటమే ఆశీర్వాదం, స్తుతించటమే ఆశీర్వాదం, ప్రార్థన చేయటమే ఆశీర్వాదం. మందిరంలో బలిపీఠం దగ్గర పక్షులకి వాటికి ఉన్న ఆ స్థావరాన్ని అవి గూడు కట్టుకొని ఉంటే ప్రభు మందిరంలో నివసించే కృపను దేవుడిచ్చాడు. అదొక ఆశీర్వాదం. ఎంతోమంది ఉండండి అన్న ఉండరు, మందిరాల్లో పారిపోతారు. ప్రభు మాకిచ్చారే. కోర్స్ వెళ్ళిపోమంటారు. ఎక్కడైనా దేవుని మందిరమే కట్టబడుతుంది. ఎక్కడ ఉన్నా ఒక గది చాలు, 2 గదులు చాలు, ఏదో ఉన్న దాంట్లో తృప్తి చెందుతాం. దేవుడు మనల్ని ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. మనకి ఆస్తులు అవసరం లేదు, అంతస్తులు అవసరం లేదు. ఉన్న వాటన్నిటినీ దేవుని పరిచర్యకే నిలబెట్టుకుంటాం. ఓకే, దేవుడిచ్చిన ఈ అవకాశం బట్టి స్తోత్రములు. దేవుడు నాతో మాట్లాడించిన మాటలు బట్టి స్తోత్రములండి. ప్రైజ్ ది లార్డ్.